పోలీస్ వ్యవస్థలోనే మరొక ముందడుగు పడింది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పోలీసు సేవలు అందించేందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆలోచనతో టీం శివంగి పేరుతో పురుషులతో పాటుగా సమానంగా సెలెక్టెడ్ ఉమెన్స్కి 45 రోజుల కఠోర శిక్షణ అందించి ఒక టీంను తయారు చేశారు. మహిళా పోలీసు కమాండ్లతో ఏర్పాటు చేసిన టీం శివంగిని మంత్రి సీతక్క ప్రారంభించారు. మహిళలు అన్నింటిలో ముందుండాలని ఎస్పీ కృషి అమోఘమని అభివర్ణించారు. ఇంకా ఇటీవల మామడ చిట్టడవిలో తప్పిపోయిన 4 ఆడవారిని వెతికి పట్టుకోవడంలో ఆమె చూపిన తొగవ అభినందనీయమన్నారు. ఇక తెగుకు సంబంధించి అభినందిస్తూనే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే శివంగి టీంలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. శిక్షణను కష్టం అనుకోకుండా ఇష్టంతో చేయాలని సూచించారు సీతక్క. వాళ్ళ ట్రైనింగ్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఏ రకంగా ట్రైనింగ్ లో కూడా వాళ్ళు ట్రైనింగ్ జరిగేటప్పుడు మెన్తో ఈక్వల్ గా ట్రైన్ అవుతారు కదా. వీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాలి, గార్డ్స్ కానీ పంపించడం ఎందుకు? ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన 4 లేడీస్ తులికా కోసం వెళ్ళి వాళ్ళు తప్పిపోయారు. అలాంటి సర్చ్ ఆపరేషన్స్ లో మనకి విమెన్ ఫోర్స్ ఉంటే బాగుంటుంది అనేసి ముందే మనం ఒక 6 months నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం. గౌరవనీయులైన మంత్రివర్యుల చేతుల మీదుగా ఇది March 6కి ఇనాగ్రేషన్ చేయించాలనుకున్నాము. అప్పుడు మేడం గారు బిజీ ఉండడం వల్ల చేయించలేకపోయాము. ఈ రోజు మీ చేతుల మీదుగా ఈ శివంగి టీం లాంచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మొట్టమొదటిసారి మరి ఆల్ ఉమెన్ ఫోర్స్ తోటి శివంగి టీంని ఏర్పాటు చేసి మగ పోలీసులతో ఈక్వల్గా అది అడవులైనా గుట్టలైనా పుట్టలైనా మరి ఎక్కడికైనా వెళ్ళడానికి వాళ్ళలో ఫిజికల్ ఫిట్నెస్ అదేవిధంగా మెంటల్ అవేర్నెస్ స్ట్రాంగ్నెస్ను కూడా ఇచ్చే విధంగా తర్బీదు చేసి ఈ యొక్క టీంను సెలెక్ట్ చేసినటువంటి ఎస్పీ గారికి ఈ యొక్క శివంగి టీంలో మరి కఠోరమైనటువంటి శిక్షణను నేర్చుకొని ఈరోజు ఆ టీం మెంబర్స్గా ఎలక్ట్ అయినటువంటి మా పోలీస్ సోదరి అందరికీ శివంగి టీంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా కలెక్టర్ గారికి, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యేలు, మరి ఇతర ప్రజాప్రతినిధులు, అడిషనల్ కలెక్టర్, అదేవిధంగా ఏఎస్పీ, మరి పత్రికా మీడియా సోదరులు, ఇతర శాఖల అధికారులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మహిళలు అన్ని రంగాలలో అవకాశం ఉంటే తప్పకుండా దూసుకుపోగలుగుతారు. ఆకాశాన్ని కూడా చీల్చుకొని మరి అంతరిక్షంలో కూడా వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు మహిళల్ని మనం చూసినాం. కాబట్టి ఎక్కడ అయినా కూడా ఫస్ట్ మెంటల్గా అవేర్నెస్ ఉండాలి.